సో గ్యాస్ చూడండి, మా పప్పుని డీమార్ట్కి తీసుకపోతే ఎట్లా చేసిందంటే ఆగం ఆగం చేసిందన్న. ఒకటేసారి 5,000 అమౌంట్ పెట్టి ఒకటేసారి ఇంట్లోకి 2-3 నెలలకు సామాన్లు ఒకటేసారి తీసుకొచ్చింది గ్యాస్. చూడండి, థమ్స్అప్ అంట, ఏది ఫంటాలు, డైరీ మిల్క్లు, చిప్స్, వాషింగ్ క్లీనరు, ఆయిల్ డబ్బాలు, పప్పులు, సామాను, ఇంకేంది పసుపు, కారం, అన్నీ ఏ టు జెడ్ ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చింది గాయస్. అసలు డిమార్ట్లో మా బాబుని ఎత్తుకొని నాకే అలసట వచ్చిపోయింది. ఆమె షాపింగ్ చేస్తుంది, అంత ఘోరంగా చేసింది. ఒక్క డిమార్ట్లోకి వెళ్ళినాక 2 గంటల సేపు ఏమో వెయిట్ తీసుకుంటూ అట్లే తిరుగుకుంటూ డిమార్ట్లో బండ్లు ఉంటాయా, ఆ బండ్లు అవే సామాన్ వేసుకుపోయే బండ్లు, ఆ దాంట్లో 2 బండ్లకు నింపి పెట్టింది గాయస్. ఒక్కటేసారి 3 నెలలకు తినడానికైతే బాదం మిల్క్లు, ఫంటా, థమ్స్అప్, కోక్, అన్నీ ఏ టు జెడ్ మొత్తం తెచ్చుకుంది గాయస్. పల్లి పట్టీలు, చాక్లెట్ ప్యాకెట్ అన్నీ తీసుకొని వచ్చింది గాయస్. మీరే చూడండి. మళ్ళీ ఇప్పుడు ఎంత బుద్ధిమంతులాగా నాకేం తెలీదు అన్నట్టు సైలెంట్గా అన్నీ పోయి ఎక్కడక్కడ మొత్తం సెట్ చేసి పెడుతుంది డబ్బాలలో. పప్పులు, కారం, పసుపు, నూనె, అల్లం అన్నీ ఏ టు జెడ్. ఒక్కసారి షాక్ అయిపోయారు. డీమార్ట్లో అయితే మేము షాపింగ్ చేస్తుంటే మా వాడేమో అవి ఇవి గంజుకుంటూ ఉంటుండు. చూడండి గైస్, ఇప్పుడు మేము బిల్లు చూపిస్తున్నా ఎంత అయింది అమౌంట్. 5,000 ఎంత అయిందంటే 5,000 కొంచెం అని చూపిస్తున్నా, క్లారిటీ రావట్లేదు. ఒక్కసారి చూడండి. ఇప్పుడు కూడా క్లారిటీ అనిపించట్లేదు కదా, ఇప్పుడు కూడా క్లారిటీ అనిపిస్తలేదు కదా గైస్. ఇప్పుడు చూడండి, 5,261 రూపీస్ చూడండి. వామ్మో, అసలు మా వాడైతే డిమార్ట్లో అందరినీ అల్లరి అందరిని ఆగం లేపి పెట్టిండు. అందరి దగ్గరికి ఎవరు పిలిచి వాళ్ళ దగ్గరికి పోతుండు, ఎవరి దగ్గర అంటే వాళ్ళతో మాట్లాడుతుండు. ఖాళీ మొత్తం ఆడిస్తుండు డిమార్ట్లో మొత్తం. మావాడు ప్రతి ఒక్కరు వాడిని చూసి ఎత్తుకోవడం, నవ్వడం, ఇట్రా అంటే ఇక అందరు డిమార్ట్లో ఫేమ్ అయిపోయింది మా వాడు. ఒకటేసారి డిమార్ట్లో అందరికీ ఫిదా అయిపోయింది మా వాడు. అట్లా కానం చేసి ఆగం అంతా. మా పప్ప అయితే ఒక దిక్కు సామాన్ కొంటూనే ఉంది, నేనేమో మా వాడిని ఎత్తుకున్నా. అందరూ మా వాడిని ఇంకా తీసుకొని ఒక్కటే ఆట ఆడుతూనే ఉన్నారు. నాకు మా వాడైతే ప్రతి ఒక్కటి డిమార్ట్లో సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లు నువ్వు దగ్గరికి తీసుకెళ్తే సామాన్ తీసుకుని కింద ఇస్తాడు. అట్లా ఆట ఆడుతూనే ఫుల్ ఎంజాయ్ చేసినాం డిమార్ట్లో అయితే. అట్లా లాస్ట్కి ఏం చేసినాం, మళ్ళీ ఇంకా వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తినేసి నిమ్మలంగా చేసినాం మేము. అట్లా అంటే గ్యాస్ మరి మనదంటే మినిమం ఉంటుంది. పైసలు అయితే 5,000 పెట్టేసరికి పానం మొత్తం ఆగం అయిపోయింది గాయస్. అట్లా ఉంటుంది మరా. తిక్కా పప్పి అయితే ఒకటే అరుస్తుంది గాయస్. ఏం చేస్తాం చెప్పండి. మా పప్పికి సామాన్లు కొనాలంటే పైసలు పెట్టాలంటే పానం వస్తుంది.